హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఈరోజైతే షాప్కి వెళ్ళి అయితే ఫిష్లు తెచ్చారు. మార్నింగ్ తెచ్చారు. పాప ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే ఈరోజు వెజిటేబుల్స్ రైస్ చేసి బాక్స్కి పెట్టాను ఫ్రెండ్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నా. ఫిష్ ఫ్రై ఇంకా చేస్తా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఫిష్ కర్రీ అయితే ఇట్లా చేస్తా. ఎక్కువ ఎక్కువ ఫ్రై అంటే నాకు ఇష్టం ఉండదు. ఎక్కువ ఆయిల్ తీసుకొని ఎక్కువ ఫ్రై చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఇట్లా అయితే నాకు ఇట్లా నేను ఒక పెనం తీసుకుని పెనం మీద నేనైతే ఫ్రై చేసుకుంటా. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇట్లా ఫ్రై చేస్తానంటే నేను తినేది ఒక ఎన్ఎస్డి రోజు సండే తింటా. మళ్ళీ అట్లా ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా పెనం మీదే తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ వేసి నేను ఫ్రై చేయను ఫ్రెండ్స్. ఈ మసాలా ఫిష్ మసాలా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఫిష్ మసాలా. ఈ మసాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ ఈ మసాలా ఫిష్ షాప్లో దొరుకుతుంది. ఎక్కడైతే ఫిష్ మనము తీసుకుంటామో షాప్లో అక్కడైతే ఇవి సేల్ చేస్తున్నారు. కానీ ఈ మసాలా అయితే చాలా టేస్ట్ ఉంది. ఇది నేను 3 టైము వేయడము. ఫిష్ ఫ్రైలోనే వేసుకోవచ్చు, గ్రేవీలో వేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రైలోట్ అయితే. నేనైతే ఫస్ట్ ఇది కొత్త కంపెనీ నేను చూస్తున్నా. ఇదే 2 టైం అయింది ఆర్డర్. కానీ మొన్న ఫస్ట్లో సండేలో చేశాను, బాగానే ఉంది. ఈరోజు ఎన్ఎస్డి రోజు చేస్తున్నాను. మన ఫిష్ మసాలా బాగుంది. మీకు నచ్చితే చూడండి, తీసుకోండి. నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నా, ఇట్లా ఫ్రై చేస్తున్నా చూడండి. నేనైతే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు పాపలు తినరు, మా హస్బెండ్ ఇంకా తినరు ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇట్లా ఫిష్ కర్రీ చేస్తున్నాను. మీరు ఎట్లా చేస్తారో నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.